నమస్తే ఎస్వీఆర్ ఛానల్ న్యూస్ కి స్వాగతం। నేను డాక్టర్ ఉద్దండం చంద్రశేఖర్। ముందుగా ఇవాల్టి హెడ్లైన్స్। ఎన్నికల విధులపై నోడల్ ఆఫీసర్లు 100% అవగాహన కలిగి ఉండాలి। టెలికాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశం। కూచిపూడి భరతనాట్యం భారతీయ సంస్కృతికి ప్రతిబింబం। కూచిపూడి కళాకేంద్రం నిర్వాహకులు ఎన్ కృష్ణమూర్తి రాజు పిలుపు। నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన అనంత జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు। కామ్రేడ్ శ్రీనివాస్ చౌదరి ఆశయాలను కొనసాగిస్తాం। మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు నారాయణస్వామి, వేమయ్య యాదవ్। ఎన్నికల విధులపై నోడల్ ఆఫీసర్లు 100% అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు। ఈరోజు అనంతపురం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోడల్ ఆఫీసర్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం విధులు నిర్వర్తించాలన్నారు। ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలస్యం జరగకుండా నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా చేపట్టాలని ఆదేశించారు। అంతర్రాష్ట్ర సరిహద్దులో మద్యం, డబ్బు రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు। టెలికాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్, నోడల్ ఆఫీసర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు। భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కూచిపూడి భరతనాట్యం నేర్చుకోవడం ద్వారా విద్యార్థినులు ఇంటిని, సమాజాన్ని సంస్కారవంతంగా తీర్చిదిద్దగలరని ప్రసిద్ధ శాస్త్రీయ నృత్య శిక్షకులు, కూచిపూడి కళాకేంద్రం నిర్వాహకులు ఎన్ కృష్ణమూర్తిరాజు పేర్కొన్నారు। ఈరోజు అనంతపురంలోని కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సెమినార్ హాల్లో కూచిపూడి కళాకేంద్రం ఆధ్వర్యంలో అపురూపమైన కూచిపూడి కళాకేంద్రం తెలుగు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అపురూపమైనదమ్మ ఆడజన్మ అనే ఆత్మీయమైన కార్యక్రమాన్ని నిర్వహించారు। కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శంకరయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కృష్ణమూర్తిరాజు, నిత్య సురభి సేవా ట్రస్ట్ నిర్వాహకురాలు నిర్మల మురళి, వెన్నెల సాహిత్య వేదిక అధ్యక్షులు డాక్టర్ ఉద్దండం చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీ రంగయ్య, తెలుగు శాఖ అధ్యాపకులు డాక్టర్ హేమమాలిని, డాక్టర్ ప్రహ్లాద, సంస్కృత శాఖ అధ్యాపకులు శర్మ తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శంకరయ్య మాట్లాడుతూ ప్రసిద్ధ నటీనటులకు నృత్యంలో శిక్షణ ఇచ్చిన కృష్ణమూర్తిరాజుతో తమ కళాశాల విద్యార్థినులకు శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు।
దగ్గు. ఎవరికి బండి వేసుకోపోతా అని. సర్లే బండి వేసుకోరా, ఫస్ట్ బండి వేసుకోరా. ఇంటి దగ్గర వదిలేసుకో. ఏదో ఆడే కదా బస్సు ఎక్కేది.
ఇంకోటి ఇప్పుడున్నా.
ఫిల్మ్ ఎగ్జిబిషన్ దాంతో కలుసుకున్నాము. నేను క్యాజువల్గా విన్నా, అందరూ చెప్తా ఉంటే ఊరికే విన్నాను అంతే. ఇప్పుడు నాకు తను ఆ పేపర్ తీసుకొచ్చి అంటే మధ్యలో చాలాసార్లు సార్ ఫోన్ చేశారు, వస్తాను కాలేజీకి అంటే నేను ప్రసాద్ రమ్మని అంటున్నా. 3 days బ్యాక్ ఇక్కడికి రావడము, ఈ ప్రోగ్రాం పెట్టుకోవాలని అడగడము, ఇవన్నీ కూడా నేను సార్ నిజంగా నాకు అసలు చంద్ర చెప్పే వరకు మీ గురించి నాకు నేను ఏదో క్యాజువల్గా తీసుకున్నాను. నేను నిజంగా నేను సరే ఏదో వాళ్ళకి ఏదో ఒక రిజిస్ట్రేషన్ సొసైటీ ఉంది, సరే డ్యాన్స్ ఒకటి వర్క్షాప్, సరే ఒకరోజు ప్రోగ్రామ్ క్యాజువల్గానే అనుకున్నాను. కానీ సో మీ ప్రతిభ ఇప్పుడు చంద్ర చెప్తే ఉంటే నాకు తెలుస్తాను సార్. సార్ సార్ నిజంగా గ్రేట్ సార్. ఓకే, తర్వాత నిర్మలా గారిని మాట్లాడాల్సింది. ఏదో నేర్చుకున్నామన్నటువంటి సంతృప్తి ఉంటుంది. సో కాబట్టి మీరందరూ కూడా ఫ్యూచర్లో మనం ఏదైతే వర్క్షాప్ కండక్ట్ చేసుకోబోతున్నామో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా హేమాలి మేడంకి నేమ్స్ ఇస్తే మేడం నేమ్స్ నోట్ చేసుకుంటారు. ఆ వర్క్షాప్ అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. సార్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ సార్, ఇప్పుడు మీది సంస్కృతి ఫౌండేషన్ హైదరాబాద్, సో రిజిస్టర్డ్ బాడీ. సో మాకు ఏంటంటే NAC వెళ్తున్నాము, జనరల్గా మేము MOUs తీసుకుంటూ ఉంటాము. సో ఈ ఇయర్కి వెనక ఒక 2 years కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ లేదా ఉమెన్ ఎంపవర్మెంట్ ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు ద్వారా ఒక 2 సంవత్సరాలకి MOUs ఇవ్వాలి సార్. ఇస్తే మాకు NACలో గ్రేడింగ్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి కృష్ణమూర్తి రాజు గారిని పరిచయము మన డాక్టర్ ఉద్దండం చంద్రశేఖర్ పరిచయం చేస్తారు. పెద్దలు కృష్ణమూర్తి రాజు గారికి పాదాభివందన, అట్లాగే వేదిక అలంకరించిన ప్రిన్సిపల్ గారు, మిగతా పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేసే అదృష్టం నాకు రావడం నిజంగా మర్చిపోలేనటువంటి రోజు. 2015లో నేను మొదటిసారి సార్ని కలిసినప్పుడు ఆయన చెప్తున్నటువంటి విషయాలు, ఆయన ఇచ్చినటువంటి శిక్షణ, సినిమా రంగంలోనూ కళారంగంలోనూ ఆయన పొందినటువంటి ఖ్యాతి నిజంగా నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక జర్నలిస్టుగా నేను చేయగలిగింది ఏంటంటే, ఆ రోజు నేను ఆంధ్రజ్యోతి పత్రికలో ఫీచర్స్ రిపోర్టర్గా ఉన్నాను కాబట్టి ఒక అద్భుతమైన ఆర్టికల్ రాసే అవకాశం నాకు వచ్చింది. ఇదే ఆర్టికల్, ఇందులో ఉన్న విషయాలని చాలా క్లుప్తంగా, సమయం లేదు కాబట్టి క్లుప్తంగా సార్ను పరిచయం చేస్తాను. జవానీ ఆయే మస్త్ మస్త్, ఈ పాట ఎప్పుడన్నా విన్నారా మీరు? ద గ్రేట్ సింగర్ మహమ్మద్ రఫీ గారు పాడినటువంటి పాట. ఈ పాట ఎక్కడో దూరం నుంచి వినిపిస్తూ ఉంది. ఆ గొంతులోని మాధుర్యం ఒక చిన్నారిని బాగా ఆకట్టుకుంది. చదువుపై ఏకాగ్రత కుదరలేదు. 1962 మార్చిలో పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతూ చదువుకుంటూ ఉంటే ఈ పాట వినిపిస్తుంది. కడపలో ఓ సినిమా థియేటర్ పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న గదిలో మేడ మీద కూర్చొని చదువుకుంటున్నాడు. హింసా నహీ దేఖా సినిమా సెకండ్ షో జరుగుతుంది, అందులో ఈ పాట వినిపిస్తోంది. కానీ ఆ పక్కన చదువుకుంటున్న అబ్బాయి మాత్రం మనసు కుదురపడలా. ఖచ్చితంగా ఆ పాట వింటూ ఉన్నాడు, చదువుతున్నాడు వైపు. ఇట్లా పరీక్ష మరుసటి రోజు ఉంది, చదువుకోవాలి, కానీ మనసు లగ్నం చేయలేకపోయాడు. వెంటనే పుస్తకం మూసేశాడు. మనం ఎవరైనా మూసేస్తామా? పబ్లిక్ పరీక్షలు పొద్దున్నే ఉండి. కానీ ఆ చిన్నారి ఆ బాలుడు మూసేశాడు. రాత్రికి రాత్రే ఒక జత బట్టలు తీసుకున్నాడు. బట్టలు తీసుకొని రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. రైల్వే స్టేషన్ చేరుకొని కళ్ళ ముందు ఆ సినిమా దృశ్యం కనబడుతోంది, పాట వినిపిస్తూ ఉంది.
చెవుల్లో మహమ్మద్ రఫీ గారి పాట మారుమోగుతా ఉంది. ఆ ఆలోచనలతోనే రైలు ఎక్కేశాడు. అక్కడ కట్ చేస్తే ఒక అద్భుతమైన తెలుగు ఖ్యాతిని ఆర్జించుకొని మన ముందు ఇలా ఎంతో వినమ్రంగా వినయంగా నిలబడి ఉన్నటువంటి దీని వెనకాల ఒక అద్భుతమైనటువంటి కృషి ఉంది, ఒక గొప్ప సంఘర్షణ ఉంది. అదేమిటనేది 2 మాటల్లో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 55 ఏళ్లకు పైగా ఆయన కళా ప్రస్థానం కొనసాగుతా ఉంది. దాదాపు సినిమా రంగంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నటీ నటులతో అందరితో కూడా కలిసి ఆయన పనిచేశాడు. అంతేకాదు అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి ఆయన స్నేహితుడిగా 2 సినిమాల్లో నటించాడు. సార్ అక్కినేని నాగేశ్వరరావు గారు. ఇంకో మీరు ఆశ్చర్యపోయే విషయం చెప్తా. సాగర సంగమం సినిమా తెలుసు కదా, ద గ్రేట్ మూవీ, మాస్టర్ పీస్. ఆ సాగర సంగమం సినిమాలో జయప్రదకి డాన్స్ నేర్పించింది మన సారే ఆ సినిమా. అంతేకాదు జయమాలిని ద గ్రేట్ డాన్సర్, వారికి కూడా జయమాలిని గారికి కూడా డాన్స్ లో కోచింగ్ ఇచ్చింది సారే. ఇవన్నీ ఒక విషయాలైతే ఒక ఎత్తు అయితే, ఓపి నయ్యర్ గారిని వినుంటారు కదా, ఆయన కలవడానికి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన తర్వాత నేను ఒక పాట పాడతాను సార్ అని చెప్పారు. వెళ్ళిన తర్వాత కలిసి చాలా కష్టపడి ఛార్జీ కూడా డబ్బు లేనటువంటి పరిస్థితుల్లో వెళ్ళి కలిశాడు. వెళ్ళి కలిసిన తర్వాత ఒక పాట పాడమన్నాడు. పాట పాడితే హిందీలో ఒక పాట పాడాడు. పాడిన తర్వాత వెంటనే ఆయన నయ్యర్ గారు వాళ్ళ భార్యని పిలిచి, ఈ అబ్బాయికి ఫస్ట్ తినడానికి ఏమైనా పెట్టు అంటే ఆమె చపాతీ చేసి పెట్టింది కడుపు నిండా. ఆ రోజు ఆ చపాతీ తిన్నారు. ఆయన చపాతీ తిన్న తర్వాత నేను ఇక్కడే మీ దగ్గరే ఉండి శిక్షణ తీసుకుంటానంటే ఆయన సున్నితంగా మందలించి మొదట 10వ తరగతి పరీక్షలు పూర్తి చేయి, 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత నువ్వు ఇక్కడికి రా అని చెప్పి మళ్ళీ తిరిగి పంపించేశాడు. పంపించిన తర్వాత తిరిగి వచ్చాడు, పూర్తి చేశాడు, మళ్ళీ వెంటబడ్డాడు. ఆయన వెంటబడి నేను వస్తాను సార్ అంటే వెంటనే ఆయన ఏం చేశాడు, మహమ్మద్ రఫీ గారికి స్వయంగా నయ్యర్ గారు ఫోన్ చేసి, నేను అబ్బాయిని పంపిస్తున్నాను నీ దగ్గరికి, ఆ అబ్బాయి గొంతు నచ్చితే నీ దగ్గర శిక్షణ తీసుకుంటాడు పెట్టుకోమని. వెంటనే మహమ్మద్ గారు రఫీ గారు వెంటనే అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళాడు, కలిచాడు భయభయంగా. ఒక పాట పాడు చూద్దామన్నాడు. ఒక మంచి హిందీ పాట పాడాడు. అక్కడ కూడా పాడితే గొంతు నచ్చింది, చాలా బాగుంది, నువ్వు ఇక్కడే కంటిన్యూ అయిపో అంటే మహమ్మద్ రఫీ గారి దగ్గర 1 సంవత్సరం పాటు పనిచేశారు. చాలా ఎంత ఎంత ఎంతో అదృష్టం చేసి ఉంటే మహామహుల దగ్గర పనిచేసే అవకాశం లభిస్తుంది. వాళ్ళతో కలిసి పనిచేయడం కాదు, వాళ్ళ దగ్గర పనిచేయడం ఒకటి. తర్వాత ఇంకా అదృష్టం ఏంటంటే వాళ్ళతో కలిసి పనిచేయడం. అక్కినేని లాంటి గొప్ప గొప్ప నటీ నటులతో కలిసి పనిచేయడం అనేది. కాబట్టి ఈయన కడప జిల్లాకు చెందినటువంటి వారు గురువు గారు. కడప జిల్లాలో ఆయన 1947 ఆగస్టు 15న జన్మించాడు. అది కూడా కలిసి వచ్చింది. ఆగస్టు 15వ తేదీ ఆయన జన్మదినం. గొప్ప వ్యక్తుల జీవితాల్లో కూడా ఇలాంటి మలుపులు ఉంటాయి చాలా మందిలో. అందుకే మనకు తెలుస్తూ ఉంటుంది, ఆ సంకేతాలు మనకు మెదడుకు అందిస్తూ ఉంటుంది అనమాట. మన మెదడు మన జీవితంలో కూడా ఇలాంటివి ఏమేమి జరుగుతున్నాయని. కాబట్టి ఆగస్టు 15న ఆయన జన్మదినం. వారు అనంతపురంలో పెళ్లి చేసుకొని ఇక్కడ మన అనంత కల్లుడయ్యాడు. అది కూడా మన అదృష్టం నిజంగా. అభినందనలు చెప్పాలి మనందరం కూడా. భగవద్గీత శ్లోకాలు, కథారచనలో మెళకువలు కూడా ఆయనకు బాగా తెలుసు. అంతకంటే ముఖ్యంగా మీ అందరికీ ఇష్టమైంది, మనందరికీ కావాల్సింది భరతనాట్యం, కూచిపూడి భరతనాట్యం. ఈ రెండింటిలో కూడా అద్భుతమైనటువంటి ప్రతిభ కలిగి ఉన్నారు మన కృష్ణమూర్తిరాజు గారు. గురువు గారి ముఖ కవళికలు కానీ, వారు శరీరాన్ని కదిలించేటటువంటి తీరు కానీ అవన్నీ మనం చూడలేదు ఎప్పుడు కూడా. కానీ ఆయన డ్యాన్స్ నేర్పించేటప్పుడు నేను చూశాను. సాయినగర్లో ఇక్కడే కూచిపూడి కళా కేంద్రం ఉంది సార్, అక్కడ శిక్షణ ఇస్తూ ఉంటారు. అక్కడ నేను చూశాను. చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఏదైనా కానీ తాను నేర్పించినట్టుగా నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఎంత పెద్దవాళ్ళైనా సరే గట్టిగా మందలిస్తారు. ఒకసారి మన ఎస్పీ గారు, ఆయన పేరెంట్స్ సార్, ఎస్పీ గారి కూతురు రంగప్రవేశం జరిగింది. రాజశేఖర్ బాబు గారి కూతురు. ఆ రోజు నేను యాంకర్ గా ఉన్నాను. ఆ అమ్మాయి దాదాపు 7-8 పాటలు చేయాలి. 2-3 పాటలు అయిపోయినాయి. అలసిపోయినప్పుడు కొంచెం రెస్ట్ కొని లోపలికి వెళ్తే మైక్ తీసుకొని మైక్ లోనే తిట్టేశారు.
మైక్లో అందరి ముందు డీజీపీ గారు ఉన్నారు, రాముడు గారు అప్పుడు డీజీపీ గారు వేదిక మీద ఉన్నారు, తర్వాత రాజశేఖర బాబు గారు ఉన్నారు, అందరు డిఐజీ అందరూ ఉన్నారు, ప్రముఖులంతా ఉన్నారు అనంతపురంలో. కానీ ఎవరికి భయపడలా. అదే కళలకు ఉన్నటువంటి గౌరవం, గొప్పదనం. ఎవరికి భయపడలేదు, మాట్లాడేది. ఇట్లా ఎన్నో ఆణిముత్యాలు లాంటి పాటల్ని కూడా స్వరపరిచి దానికి ఈ కూచిపూడి, భరతనాట్యం అనేక రకాలైనటువంటి భంగిమలతో, నవరసాల మిళితం చేసినటువంటి భంగిమలతో ఆయన అద్భుతంగా డాన్స్ నేర్పిస్తారు. అంతేకాదు మీకు ఇంకొక పాట, ఈ పాట గుర్తుందా మీకు? నీరాజనం సినిమాలో నేను చూడక నేనుండలేను, నా పాట రాదు కానీ పాట గుర్తుంది కదా, ఆ పాటకు అట్లాగే గల్లు గల్లున గుండె చెల్లున పాట విన్నారు కదా. ఈ రెండు పాటలకు చంద్రునికో నూరు పోగులాగా డాన్స్ సహకారం అందించింది కూడా, కొరియోగ్రఫీ చేసింది ఆయన రెండు పాటలకి. ఇంకా అంతేకాదు సంగీతం, సాహిత్యం ఉన్న సినిమాలకు చాలా వాటికి కలిసి పనిచేశారు. చాలా మంది దిగ్దర్శకులకు ఆయన సలహాలు, సూచనలు కూడా ఆయన అందజేశారు. అంతేకాదు సాగర సంగమం సినిమాలో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా జయప్రద గారు గురువు గారు నేర్పిస్తూ ఉంటే ఎంతో వినమ్రంగా, అంత గొప్ప నటి ఆమె, అసలు ఆమెకు తిరుగులేదు ఆ కాలంలో, అంత గొప్ప డాన్సర్. అలాంటి ఆమె చేతులు కట్టుకొని వినమ్రంగా సార్ నేర్పిస్తుంటే వినమ్రంగా తల ఉంచి నమస్కారం చేసి, మరి పాదాలకు నమస్కారం చేసి డాన్స్ నేర్చుకుందంటే ఇంతకన్నా గొప్ప ఉదాహరణ మనకి ఏముండదు అనంతపురం. అట్లాగే సినిమాలో కూడా చాలా వరకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు సార్. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు సినిమాలో నటించాలన్న కోరిక కలిగింది. ఆ కోరికను కూడా తీర్చుకున్నాడు. ఎట్లా అంటే, శ్రీలక్ష్మి గారు ఉన్నారు కదా, హాస్య నటీమణి శ్రీలక్ష్మి తెలుసు కదా, నేను కవిని కానన్న వాడిని కత్తితో పొడుస్తానన్న డైలాగ్ చెప్తుంది కదా, ఆమెతో కూడా కలిసి సార్ చాలా చక్కటి సినిమాలు చేశారు. తర్వాత ఎన్టీఆర్ గారు, ద గ్రేట్ నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, సావిత్రి గారు, రాజసులోచన గారు, గుమ్మడి గారు, జంధ్యాల గారు, సంగీతం శ్రీనివాసరావు గారు వంటి మహామహా నటులతో ఆయన పనిచేశారు సినిమాలో. ఇంకా ఒక ముఖ్యమైన విషయం చెప్తాం మీకు. వీళ్ళందరినీ మీరు చూసుంటారు, కొంతమంది సినిమాలో చూసుంటారు. ఈయన శిక్షణ ఇచ్చేటటువంటి విధానం నచ్చి, ఆయనలో నిబద్ధత నచ్చి ద గ్రేట్ ఎన్టీఆర్ గారు ఇంటికి పిలిపించారు సార్ని. ఇంటికి పిలిపించుకొని, మా మనవడు అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎంత ఇంత చిన్నగా ఉన్నాడు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాయి, మా మనవడు వీడికి డాన్స్ నేర్పించాలా, వీడు గొప్ప నటుడు కావాలా, మీరే నేర్పించాలా డాన్స్ అని చెప్పి రోజు ఇంటికి పిలిపించుకొని జూనియర్ ఎన్టీఆర్ కూడా డాన్స్ నేర్పించినటువంటి ఘనత. ఇవన్నీ మనం నమ్మలేము, కానీ నిజంగా మన ముందున్న ఆయనైనా, ఆ మహనీయుడైనా ఇవన్నీ చేసింది అని మనకు ఆశ్చర్యం కలగచ్చు. కానీ ఇది నిజం, అక్షరాల నిజం. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఈ కథనం సాక్షిగా నిజం. ఇది నేను రాశాను కాబట్టి ఇంకా సమయం చాలా తీసుకోవడం సమలేదు, ఇంకా చాలా ఉంది. ఈ ఆర్టికల్ మీకు వీలైతే అందరికి జిరాక్స్ చేసి అందరికి కూడా ఇస్తాను, మొత్తం అందరికి కూడా మేడం గారికి ఇస్తాను. మీరు చదవండి. చదివితే మా గురువు ఇంత గొప్పవాడు, ఒక్కరోజు 1 గంట మీరు సార్ దగ్గర నృత్యంలో శిక్షణ తీసుకున్నా మీ జన్మ ధన్యమైపోతుంది. ఇంతకన్నా నేను ఏం చేశాను, 1 గంట. కాబట్టి చాలా మంది నేను కూడా చూశాను, చాలా మంది గురువులు చూశాను. కానీ ఆ గురువులనే గురువు మన కృష్ణమూర్తి రాజు గారు, వారి ఖ్యాతి మరింత దిగ్గంతాలకు వ్యాపించాలని వారి సమక్షంలో మన కళాశాల పిల్లలు, శంకరయ్య సార్ ఉన్నారు కాబట్టి శంకరయ్య సార్ గారు నాకు గురువు, ఒక సోదరుడితో సమానం నాకు. వారి సమయంలో, వారు ప్రిన్సిపల్ గా ఉన్న సమయంలో మేడం హేమమాలిని మేడం గారు, తర్వాత శర్మ గారు, తర్వాత చాలా మంది, ప్రహ్లాద్ సార్, చాలా మంది నాకు బాగా సాన్నిహిత్యం ఉన్నటువంటి చాలా మంది లెక్చరర్స్, వీళ్ళందరూ కూడా ఒక మంచి కూడలి సార్ ఇది, ఒక గొప్ప సంగమం సార్ ఇది. కేసీఆర్ డిగ్రీ కళాశాల అంటే ఇలాంటి మంచి కార్యక్రమాలకు, సంగీతం, సాహిత్యం, కళలు, అన్ని రకాల కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా ఒక గొప్ప సంగమ స్థలి లాంటిది. ఈ స్థలంలో, ఈ కళాశాలలో, ఈ వేదిక మీద మీరు మా పిల్లలకి మీకున్నటువంటి ప్రతిభతో మా పిల్లల్ని మీ అంత కాకపోయినా కనీసం మీ ఆశీస్సులతో వాళ్ళు భవిష్యత్తులో గొప్ప కూచిపూడి, భరతనాట్యం డాన్సర్లుగా రాణిస్తారని, మీ ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరోసారి అర్థం మా అమ్మ, ధైర్యానికి అర్థం మా అమ్మ, పొదుపు తల్లి మా అమ్మ, చదువుల తల్లి మా అమ్మ.
చక్కటి సౌశీల్యానికి అర్థం మా అమ్మ. మా అమ్మ మనసు విశాలమైనది, కానీ విలాసంగా జీవించాలని కోరుకోదు మా అమ్మ. అమ్మ అన్న పదంలోనే అతీతమైన శక్తి దాగి ఉంది. విసుగు పడకుండా, విరామం లేకుండా పనిచేయడం మా అమ్మకే సుసాధ్యం. 60లో 20 అంటే మా అమ్మ. ఆడంబరాలకు 60 ఆమడల దూరం మా అమ్మ. మా అమ్మ మాకు అమ్మగా దొరకడం మాకు దేవుడిచ్చిన వరం. మరుజన్మ అంటూ ఉంటే ఈ అమ్మకే బిడ్డగా పుట్టాలని దేవుని ప్రార్థిస్తున్నాను. పాదాభివందనతో మీ బిడ్డ నితిన్. నా పేరు నిర్మల, అందరూ ముందుగా నిన్నే పిలుస్తారు. ఇలా రాశాను మా అమ్మ గురించి. అంటే ఇందులో మీకు మీ అమ్మ గుర్తొచ్చింటారు. వచ్చారా? ఎంతమందికి గుర్తొచ్చా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఓ స్త్రీ గమ్యం అంటే ఆడవాళ్ళు ఎంతవరకు ప్రయాణం చేయొచ్చు అంటే ట్రైన్లో ఇక్కడి నుంచి ధర్మవరమా, ఇక్కడి నుంచి హైదరాబాద్, ఇక్కడి నుంచి ఢిల్లీనా, ఎక్కడి వరకు ప్రయాణం చేయొచ్చు? ఎక్కడి వరకు ప్రయాణం చేయొచ్చు? నా ప్రయాణం చూడండి ఎలా రాశాను. ఓ స్త్రీ గమ్యం తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని చదువు ఉద్యోగాలు పేరు తెస్తారు. భర్త పిల్లలు ఆరోగ్యంగా ఉంటే చాలు, పిల్లలు బాగా చదువుకుంటే చాలు, పిల్లలకు మంచి ఉద్యోగాలు మంచి జీతాలు వస్తే చాలు, పిల్లలు వారి జీవితంలో స్థిరపడితే చాలు. కూతురుగా, చెల్లిగా, అక్కగా, వదినగా, కోడలుగా, తోడు కోడలుగా, భార్యగా, అమ్మగా, అమ్మమ్మగా, నానమ్మగా ఇలా జీతం రాని ఉద్యోగాలు చేస్తూ ఎలా చేసినా చీకులు, చివాట్లు, తిట్లు, దెబ్బలు తింటూనే అవే బోనసులుగా బహుమతులుగా భావిస్తూ జీవిస్తుంది అమ్మ. చివరి శ్వాస వరకు మంచిగానే ఆలోచిస్తూ, మంచిగా ఆచరిస్తూ, ఏదో ఇంకా ఎంతో చేయాలని ఆరాట పడుతూ 10 నిమిషాలలో ప్రాణం పోతుందన్న స్పృహలో ఉన్నా లేకున్నా బిడ్డలపై, సంసారంపై ఉన్న బంధంతో ప్రాణం పోతుందన్న భయం లేదు, బాధ లేదు. కాకపోతే నేను పోతే వీరికి ఎలా అన్న అవసాన దశలో కూడా ఇతరుల గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ కన్నీళ్ళలో కడదేరుతుంది స్థిరమూర్తి. ఇదే అమ్మ గమ్యం. అందరి అమ్మల గమ్యం మా అమ్మ గమ్యం, మీ అమ్మ గమ్యం. అంటే ఒక స్త్రీ ప్రయాణం చూడండి ఎంతవరకు ఉంటుందో. జీవితంలో గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే మాట. మనం ఉంటాం, మనం పోతాం, మన పిల్లలు ఉంటారు, మన పిల్లలు పోతారు. ఇది ఈ తెనాలి రామకృష్ణ సినిమాలో నేను చిన్నప్పుడు చూసినప్పుడు నన్ను కలిగించి వేసినాను. తెనాలి రామకృష్ణ తన భార్య బిడ్డతో సహా విజయనగర సామ్రాజ్యానికి వచ్చి విజయనగరంలో ఒక సత్రంలో గదిలిపితే ఆ మేనేజరు లేదయ్యా రూమ్ ఖాళీ లేదు, ఇప్పుడు ఖాళీ లేదు, గదులు ఖాళీ చెప్తున్నా అంటుంటే ఏమండి బిడ్డ ఆకలిస్తున్నాడు, ఒక్క పూట మాకు పడుకోవడానికి ఇవ్వండి అని తెనాలి రామకృష్ణ భార్య అడిగితే ఇస్తాను, మీ పేరు చెప్పండి అనగానే నా పేరు తెనాలి రామకృష్ణ కవి. ఆ రాసేవాడు ఉలిక్కిపోయి మీరు కవి ఈ మాట ఉంటే చెప్పలేదు, రండి 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 మొత్తం ఊరు మీ ఇష్టం చదువులు ఉండండి. దానికి కారణం ఎవరు? ఆ రాయలవారు కవిత్వాన్ని సాగించాన్ని అంతగా పోషించారు కాబట్టి అనువనువున ప్రజల్లో అది జీవించకపోయి కవి అనగానే వారిలో అంత గౌరవం కలిగింది. ఈరోజు ఈ పెంచలే గారు నన్ను పిలిపించి ఇక్కడ నాట్యం నేర్పించే సంకల్పం వారికి ఉంది కాబట్టి నేను రాగలిగాను. ఇంత ముందున ప్రిన్సిపల్ ఎవరు ఆ సంకల్పం లేకుండా పోయినచ్చు. మరి ఆ సంకల్పం ఎందుకోసమో నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను. నెరవేరితే మంచిది. ఎందుకంటే భీమవరంలో బిఆర్ కాలేజీ, ఏలూరులో కట్టమంచి కాలేజీ వాళ్ళు ప్రతి సంవత్సరం నన్ను ఒక వర్షం పిలుస్తుంటారు. అట్లాగే దాదాపు 16 కాలేజీలు ప్రతి సంవత్సరం వెళ్తుంటారు. 16 కాలేజీల్లో ఆడిటోరియం నా సలహానే కట్టారు. వాళ్ళు ఎంతో అందంగా ముస్తాబు చేయించుకున్నారు. ఈ సమయంలో అపరూపమైన ఆడజన్మ అని చెప్పాలని నేను వచ్చాను.
ఈ చిన్న మీటింగ్ తర్వాత నా డాన్స్ డెమాన్స్ట్రేషన్ ఉంటుంది, అది కూడా మీరు చూస్తారు. పిల్లలు నృత్యం కూడా ఉంటుంది. దయచేసి 1 గంటకు అన్ని క్లోజ్ చేసి మీ భోజనం టైంకి పంపిస్తాము. నిశ్శబ్దంగా వినండి. ఇప్పుడున్న ఒక్క పాప, మీలో ఒక్క పాప 25 ఏళ్ల తర్వాత మినిమం 100 మందికి తల్లి, 100 మందికి వాస్తవం అవుతుంది. ఇప్పుడున్న పాప, ఇక్కడ కాలేజీలో ఉన్న పాప 50 ఏళ్ల తర్వాత కొడుకులు, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు మినిమం 100 మందికి కారణం అవుతుంది. మీరు అది ఆడజన్మ అంటే. నాకు స్త్రీలంటే చాలా గౌరవం. ఎందుకంటే నన్ను కన్న తల్లి కొంతకాలం సాగిన ఒక 5 మంది తల్లులు తమ బిడ్డ కంటే ఎక్కువగా సాగారు. అందులో మొదటిది సినిమా నటి సూర్యకాంతం, భానుమతి, కేవీ రెడ్డి గారి భార్య సుశీలమ్మ. వీళ్ళందరూ కొడుకు కంటే ఎక్కువగా పెంచారు. అమ్మ ప్రేమ అంటే ఎలా ఉంటుందో హిందీ సినిమాలలో మధుబాల అనే ఒక ఆర్టిస్ట్ ఉండేది. అంత అందమైన స్త్రీని నేను చూడలేదు. వాళ్ళందరూ నన్ను కొడుకుగా భావించి సాగారు. అది తల్లి ప్రేమ. ఆ ప్రేమను చూసిన తర్వాత స్త్రీలంటే నాకు ఎంతో గౌరవం. చిన్నపిల్లల నుంచి పెద్ద ఎంతో గౌరవం. ఆ గౌరవం మీదనే ఆత్మమైన ఆడజన్మ కలిగి. సపోజ్ మీతో రహస్యం చెప్పకూడదు. నా భార్య ఎప్పుడు తింటాను, అందుకని అందరూ ఆడపిల్లలు పుట్టారు. ఏం నేను అందరూ ఆడపిల్లలే. ప్రతిరోజు సాయంత్రం నాన్న ఫోన్ చేసేవాడిని అడుగుతాను. అదే కొడుకు ఒకడున్నాడు అమెరికా నుంచి, వాడి నెలకు కూడా ఫోన్ చేయండి. అంత ఉత్తమమైన జన్మని, ఈ జన్మని స్త్రీగా పుట్టడం ఎంతో తెలుసుకున్న పుణ్యం. నాయనేముంది, తల్లి సినిమా అయితే నాన్న వచ్చి టికెట్ తీసుకుని సినిమా చూసిపోయేవాడే. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మిమ్మల్ని పోషించచ్చు, చదివించచ్చు, అన్ని చేయించచ్చు. తల్లి చిత్తచుడిని శ్వాస వరకు ఆడపిల్లంటే ఎంత ప్రాణము వదులుతుందో. ఇప్పుడు నా భార్య చాలా మొండైన వారి పుట్టింటికి వచ్చి వెళ్ళేటప్పుడు ఏమిస్తే నా కన్నీళ్ళు వస్తాయి. అదే ఆడజన్మ. వినయము, విద్య, విచక్షణ, వితరణ, శీలము, ఇవన్నీ ఉన్న గుణాలు ఒక ఆడపిల్లకి ఉన్నాయి. దీని తర్వాత నేను డ్యాన్స్ డెమాన్స్ట్రేషన్ చెప్పేటప్పుడు నేను చెప్తాను. నేను ఆఫ్ చేయలేదు. ఏ పాఠాన్ని మీరు తెలుసుకోగలిగితే చెయ్యొద్దండి. కానీ పనిష్మెంట్ నోరు తెచ్చి ఆన్నారంటే పనిష్మెంట్ చెయ్యొద్దాలి. బహుశా ఈ పాట మీరు ఎవరు కనుక్కోలేకుండా ఉండొచ్చు. చెప్పనా? మాట్లాడకూడదు. నేను లాలా లాలా అంటాను, కనుక్కోవాలి. లాలా 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 ఈ పిల్లలు సంగీతంలో ఇంత విషయాలా? ఈసారి మీరు కనుక్కోలేదు. ఎందుకంటే కొంచెం ఓల్డ్ పాట పాడతాను. చెయ్యి మాత్రం ఎత్తడానికి నేను చెప్పాను కదా మీ తాత గారి, చెయ్యి ఎత్తడానికి సంకోచించకండి, పర్మిషన్ తీసుకున్నాను. ఓకే? ఏ పాట మీరు కనుక్కోలేదు? లా 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 లా. చివరిసారిగా ఒక్క పాట నెమ్మదిగా చేయిస్తాను. ఇప్పుడు అడుగుతున్నాను, ఈ పాట వచ్చినప్పుడు మీ అమ్మ మీ నాన్న కూడా కుట్లేదు, మీకు ఎట్లా గుర్తుంది? అంటే సంగీతం శాశ్వతం, సంగీతం శాశ్వతం.
ఎప్పటికీ సంగీతం అనేది పోదు. నువ్వు పోవచ్చు, మీ నాన్న పోవచ్చు, నేను పోవచ్చు. సంగీతం ఎందుకంటే ఆ రోజు ఆ పాట తయారు చేయడంలో రాగం, భావం, తాళం, సాహిత్యం అన్ని మేళవించి ఆ పాట తయారు చేశారు. అన్నప్పుడు నిజంగా నడిపోతున్న ఫీలింగ్ ఆ పాట కలిగించి కాబట్టి మేము అన్నట్టయ్యాము. చిన్న రహస్యం, ఆ పాటలో నాగేశ్వరరావు, సావిత్రి మొదలు వాళ్ళందరికీ చిన్న పిల్లోడుగా తీరందించిన భాగ్యం ఉంది. ఇప్పుడు అందరూ పాడారు, అందరికీ పాట లాలి పాట మీకు ఎవరికి రాదు, మీ అమ్మడికే రాదు. మరి టీవీ సీరియల్ ఎక్కడ పడతారు? సో మీరు పాట పాడడం నేర్చుకోవాలి. కనీసం కొన్ని రాగమైన తీయాలి, కనీసం ఒక రాగమైన ఆరాధన చేయాలి, సంగీతం నేర్చుకోవాలి. మిమ్మల్ని ఎవరు ఇందులో ప్రిన్సిపల్ గారు కానీ లెక్చరర్లు కానీ వీళ్ళు ఎవరు ఈ కాలేజీ తర్వాత మిమ్మల్ని కాపాడలేరు. మీలో మీరు సహస్రంతో రావాలి. ఒక మెగపిల్ల వారికి ఒక ఆడపిల్లలకు ఉన్న తేడా ఏంటంటే ఇది చంద్రమండలం నుంచి పెంచిన రాయి అని ఎగ్జిబిషన్ లో పెడితే మగపిల్లలు ఎలా వస్తారు? ఇట్లా వస్తారు. అది పోతారు. అదే ఆడపిల్ల చూస్తుందంటే కళ్ళు అన్ని చెమర్చుకొని దాని దగ్గరికి వచ్చి ఇట్లా చూసి అది దేవుడు మీకు ఇచ్చిన వరం. వరం అంటే గుర్తొచ్చింది. మహారాష్ట్రలో ప్రతి జిల్లాలోనూ ప్రతి కాలేజీలోనూ నా ఫోటోలు ఉంటాయి. ఎందుకంటే మన మహారాష్ట్ర వాళ్ళని, గుజరాత్ వాళ్ళని, రాజస్థాన్ వాళ్ళని ఎందుకు తీసుకోవాలంటే సంప్రదాయం ఉన్నది అక్కడ ఇంకా చాలి. ప్రతి ఉమెన్స్ కాలేజీ ముందు ఒక అమ్మాయి ముగ్గు వేయాలి. ఇంటి కోడలు, పెద్ద కోడలే ఆ ఇంటి అజమాయిషి. ఎవరైనా సరే, ఎంత బిల్డప్ ఇచ్చిన మినిస్టర్ అయినా సరే వదిన కాళ్ళకు నమస్కరించాలి. ఇంటికి పెద్ద వస్తే పిల్లల చేత నమస్కారం పెట్టించాలి. ఈ సాంప్రదాయాలు ఇంకా అక్కడ ఉన్నాయి. ఇక్కడ మన వాళ్ళే, మన పెద్దవాళ్ళే చేయరు కాబట్టి మనకు లేవు. అలవర్చుకోవాలి. ఇదేనా భారత మాత అని మహారాష్ట్రలో ప్రేయర్ సాంగ్, మరాఠీలో. మనకు ప్రేయర్ సాంగ్ లేవు. అందుకే భీమవరంలో చల్లని తల్లి లక్ష్మి కల చక్కగా నొప్పెడు తెలుగు తల్లి, నీ మెల్ల జగాల నీ ఘనత మెండుగా చాటుచుండున్నట్లు అని పాడి ఈ పిల్లల భావి జీవితం పెంపునరింపగా ఆదరించుమా అని ప్రేయర్. భీమవరంలో గారు ప్రేయర్. అట్లా ఒక ప్రేయర్ సాంగ్ మన స్కూల్లో తయారు చేసుకోవాలి. మన ఆడిటోరియం కృష్ణమూర్తి గారు వచ్చారు. దీంట్లో ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడ చేస్తే బాగుంటుంది. ఇది మహారాష్ట్రలో చాలా ఇంపార్టెంట్. ఇతర దేశం నుంచి కళాకారుడు కానీ ఒక పండితుడు కానీ వచ్చినటువంటి వారిని పిలిపించి ఎంతవరకు దీన్ని ఉపయోగించుకోవాలి అని చూసి ప్రతి కళాశాలకు ఆడిటోరియం, ప్రతి కళాశాలలో ఒక సంగీతం టీచర్, ఇట్లా ఆ 3 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆ మహారాష్ట్రియన్స్ ఎంత గొప్ప వాళ్ళంటే వసంతదాన పాటిల్ చీఫ్ గెస్ట్ గా ఉన్నప్పుడు ప్రతి ఆదివారం సాయంత్రం పూట సినిమా హాల్ బంద్. ఏ నాటకము, ఏ నాటకం చూడడానికో వెళ్ళాలి తప్ప మిగతా సినిమాలు ఉండకూడదని పూర్తి శ్వేతా పాటిల్ తండ్రి చేశారు. అంటే వాళ్ళు దేశభక్తి, గురుభక్తి, దైవభక్తి, భక్త అంటే భక్త మాట జవదా వాళ్ళు వేసే ముందు తర్వాత ఇంటికి భక్తి వచ్చేసరికి మహారాష్ట్రలో ఏ స్త్రీ అయినా తలదు దూరుకొని లొక్కు పెట్టుకొని ఎదురుగా వచ్చి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంటారు, చూస్తుంటాను. నిజంగా ఆడమనిషి అంటే నాకు ఎవరంటే ఇష్టం అంటే మహారాష్ట్ర స్త్రీ. అట్లాగే ఈ ఊళ్ళో మాని వెళ్తున్నప్పుడు ముగ్గు వేసి దాని వైపే చూసుకుంటుంటుంది తల్లి. ఆమె అంటే ఎంత ఇష్టమో నాకు. అట్లాగే పూలు కోసుకుంటుంటారు. ఇవన్నీ స్త్రీ లక్షణాలు. మీరు ఎన్నున్నాయి. మిమ్మల్ని తెలుగుకి ఆడపడుచుగా డ్రెస్ వేసి మేము చూపిస్తామంటే 20 మంది చేయగలుగుతారు, మిగతా వాళ్ళు ఎంతలేదు. ఆడపిల్లకు సొమ్ములన్నా పువ్వులన్నా ఏమైనా వెంటనే మనసంతా కరిగిపోవాలి.
సో ఇది వల్ల మీరు ఆడపిల్లలు ఎట్లా ఉండాలి, కల్పనా శక్తి. నేను ఒక మాట చెప్తాను, పల్లక, దానికి సరైన ఇంకో పదం చెప్పండి. ఏంటి పల్లకకి ఎదుర్కో పదం చెప్పండి. పల్లక, పిల్లక, గిల్లక, ఇది ఏం చెప్తున్నారు మీరు? అంతా చెప్పి సినిమాలు కదా ఆడుకోవాల్సింది. ఇవి నాకు ఆ గురువు ఒక ఆవిడ ఉంది, తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. ఆమె ఎంత గొప్పదంటే, నువ్వు ఒక అక్షరం ఇవ్వు, నేను బాగా రాస్తాను. ఇప్పుడు అది ఇచ్చారనుకోండి, ఆమె ఇట్లా అనుకోండి, లేరు సరిగనాది గనలేరు, గనలేక చచ్చి పుట్టేరు, ఆధారమాదిగా ఈరు, చక్రంబు వరకు సొంపారు కలలు 16 మన్య బంగారు కాంతి రసమీరు, భవదీన తీర కడపే. మీరు ఎంతమంది ఒక్క పదానికి తెలియక పదం చెప్పగలరు? చెప్పలేదు. కొత్తకుండా అట్లాంటి పదం ఒక్కడ చెప్పండి, ఎవరైనా చేయొద్దు. అదే గురువు, అదే కొత్తకుండా చెప్పలేదు. పుట్టకొట్టు ఒక అమ్మాయి కాలేజీలో లేచింది, నేను చెప్తాను సార్ అందరూ నవ్వుతారు అన్నాడు. తెలుగు ఎట్లా తెలుగును జీర్ణించుకోవాలి? మీరేమన్నారు సార్? కొత్తకుండా. నేనన్నా వాళ్ళకి ఎవరు నవ్వులు సార్? నవ్వు చెప్పు. మీరేమన్నారు సార్? కొత్తకుండా, అంతకుండా. సో పదానికి పదం కరెక్ట్ గా చెప్పాలి. పుట్టపల్లి దగ్గర తప్పల బండ అని ఊరుంది, దానికి తగిన పదం ఎవరు చెప్తారు? తప్పల బండ ఊరు ఎవరు చెప్పలేదు. ఒక అమ్మాయి చెప్పింది, ఏది ఇంటర్మీడియట్ అమ్మాయి, మీరేమన్నారు? తప్పల బండ, చెప్పుల దండ. అది మీరు జీవించుకొని ఊరికన్నప్పుడు చేసుకుని మీ గదికి ఆడతలలో అదొక భాగం. ఒక అమ్మాయి ఇక్కడి నుంచి ఒక సినిమా థియేటర్ వెళ్ళాలంటే ఏ ప్రిపేర్ కాలేకల్లా మోటార్ సైకిల్ వచ్చిన వెళ్ళిపోతారు. ఆడపిల్లలు ప్రిపేర్ కావాలంటే నేను బయటికి వెళ్తాను, ఎదురుగా ఎవరు చూస్తుంటారు, మా దారిలో ఎవరు చూస్తుంటారు, అక్కడ ఎవరు చూస్తుంటారు, సినిమా థియేటర్ల పరిస్థితులు ఎట్లా, టికెట్ ఎట్లా దొరుకుతాయి, ఇవన్నీ ఆలోచించుకొని పోయేది ఆడపిల్ల. మీకు అంత నేచర్ ఉన్నప్పుడు దానికి తోడు సంగీతము, నృత్యము ఏదో ఒకటి మీ జీవితంలో భాగస్వామిగా ఉంటే తప్ప చిత్రకళ, ముగ్గులు వేయడం అన్నది ఎటువంటి ఎపిసోడ్ మనకు పెద్దలు మనకు పెట్టింది. ఒక ముగ్గు వేస్తే వేస్తున్న లైన్ పోయి ఇంకొక లైన్ కలుసుకోవడం అనేది పెద్ద యమవాన. అది కలుసుకున్నప్పుడు కలిగే ఆనందం ముద్రానందం. సో ముగ్గులు వేస్తే తప్ప మీరు లైఫ్లే కాదు. మీరు ముగ్గులు వేసేటప్పుడు మీరు కూర్చొని గోపులు చేసేది మీ జీవితానికి ఒక ఎక్సైజ్. మీరు జీవితంలో ఆశే విద్య ఉంది, వినయం ఉండాలి, విచక్షణ ఉండాలి. ఇది నేను డ్యాన్స్ డెమాన్స్ట్రేషన్లో నవరసాలు చూపించడం చెప్తాను. ఈ ఆడజన్మ, మీ జన్మ చాలా కరెక్ట్. లెక్చరర్లు, ప్రిన్సిపల్లు మీకు ఇచ్చిన సబ్జెక్టును బోధిస్తారే తప్ప ఇంతో చదువు మీకు చెప్పే స్థితి లేదు. పురాణ కథలు లేవు. మండోదరి ఎవరి భార్య? ఆ మాత్రమే నాకు గుర్తు పెట్టుకునేట్టు ట్రై చేసుకోండి. ఈ అవకాశం ఇచ్చినందుకు సార్లు నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంత అందంగా ప్రహ్లాద్ గారు ఇంకొక మాస్టరు మీ స్టేజ్ని తీర్చిదిద్దినని చెప్పుకుంటున్నాను. ఇప్పుడు చిన్నపిల్లల డ్యాన్స్ తర్వాత నేను డ్యాన్స్ డెమాన్స్ట్రేషన్ ఉంటుంది, మీరు కూర్చొని చూసి వెళ్ళచ్చు.
జిల్లా ఎన్నికల అధికారి అనంత జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఈరోజు ధర్మవరం డివిజన్లోని బత్తలపల్లి రాప్తాడు మండలాల్లో కొనసాగుతున్న నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. బత్తలపల్లి ఎంపీడీఓ కార్యాలయం, రాప్తాడు తహసీల్దార్ ఎండీఓ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. అభ్యర్థులు కోరే సమాచారాన్ని అందించడంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరును ఈ సందర్భంగా స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్లు వేయడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సామాన్య ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించేందుకు పలువురు అధికారులను నియమించినట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నేత కామ్రేడ్ శ్రీనివాస్ చౌదరి ఆశయాలను కొనసాగిస్తామని మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు నారాయణస్వామి, వేమయ్య యాదవ్ పేర్కొన్నారు. ఈరోజు అనంతపురం కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శ్రీనివాస్ చౌదరి 35వ వర్ధంతి సభ నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ డాక్టర్ శంకరయ్య, ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు నారాయణస్వామి, వేమయ్య యాదవ్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీనివాస చౌదరి చిత్రపటానికి పూలమాలలు వేసి వారు నివాళులర్పించారు. విద్యార్థుల సమస్యలపై రాజీ లేని పోరాటాలు చేసి ప్రత్యర్థుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస చౌదరి త్యాగం వెలకట్టలేనిదని వారు ప్రశంసించారు. మనోహర్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం శ్రీనివాస చౌదరి స్ఫూర్తితో రాజీ లేని పోరాటాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో కుళాయి స్వామి, రాజేంద్ర, రమణయ్య, వీరు యాదవ్, మోహన్, పవన్, సాయి, హరి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో మరి అమ్మాయిలపైన యూటీజీ ర్యాగింగ్ జరుగుతూ ఉంటే ఆ ర్యాగింగ్కు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి విద్యార్థి నాయకుడు కామ్రేడ్ శ్రీనివాస్ చౌదరి, మరి అట్లాంటి నాయకులు మన కళాశాల నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేటువంటి మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు కామ్రేడ్ నారాయణ స్వామి గారిని వేదిక పరిచయం కావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు కామ్రేడ్ వేమయ్య గారిని కూడా వేదిక పరిచయం కావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాన్సబాబు గారిని కూడా వేదిక పరిచయం కావాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మనకి అవకాశం కల్పించినటువంటి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శంకరయ్య గారు కూడా పరిచయం కావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులను కూడా వేదిక పరిచయం కావాల్సిందిగా కోరుకుంటూ ఈ సమావేశం ఉద్దేశించి వర్ధంతి సభ ఉద్దేశించి మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు కాబట్టి నారాయణ స్వామి గారిని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాం. మనోహర్ గారు, ఈ కళాశాల ప్రిన్సిపల్, అదేవిధంగా ముందు మాట్లాడినటువంటి మాజీ విద్యార్థి నాయకులు, విద్యార్థి మిత్రులారా, ఇంతకు మునిపై నారాయణ స్వామి గారు శ్రీనివాస్ చౌదరి గురించి అనేకమైనటువంటి అంశాలు మీ ముందు ఉంచాడు. ఇప్పుడు వస్తున్నటువంటి తరానికి అస్తమించినటువంటి సూర్యుడిలా ప్రతి ఏటా కూడా శ్రీనివాస్ చౌదరి వర్ధంతి సందర్భంగా మనం అన్ని కళాశాలల్లో, అన్ని కాలేజీల్లో మనం ఒక్కసారి శ్రీనివాస్ చౌదరి గురించి స్మరించుకుంటా ఉన్నాం. ఈ ఆంధ్రప్రదేశ్లో ఏఐఎస్ఎఫ్ నాయకులుగా 3 ప్రాణత్యాగం చేస్తే ఒక ఆయనేమో నల్గొండ జిల్లాలో బొడ్డుపల్లి శేఖర్ అని చెప్పి ఏబీవీపీ గుండాల చేతులు అత్తగారించబడ్డాడు. మరొక ఆయనేమో రామదాస్ అని చెప్పి తిరుపతిలో ఆయన ఏఎస్ఎఫ్ మహాసభల సందర్భంగా కరెంటు తీగలు తగిలి చనిపోవడం జరిగింది. కానీ అనంతపురం జిల్లాలో చనిపోయినటువంటి 1986లో శ్రీనివాస్ చౌదరి చావు అనేది ఒక ప్రత్యేకత ఉంది. విద్యార్థినుల యొక్క మాన ప్రాణ వాళ్ళ కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు మనందరి మధ్యలో కూడా ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఈరోజు ఆయన చనిపోయినటువంటి రోజుల్లో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉండేవి కాదని చెప్పి ఇంతకు ముందు మన నారాయణ స్వామి గారు చెప్పారు. విద్యార్థినులందరూ కూడా కాలేజీలకు వచ్చేటువంటి పరిస్థితి కాదు, మరి హాస్టళ్ళు లేవు, మరి ఎక్కడ వాళ్ళు అక్కడ చదువులు కూడా పెద్ద ఎత్తున చదువుకునేటువంటి పరిస్థితి లేదు. ఏఐఎస్ఎఫ్ బ్యానర్ కింద విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి అనేకమైనటువంటి పోరాటాలు జరిపినటువంటి వ్యక్తిగా మరి శ్రీనివాస్ చౌదరి గారు మన ముందున్నారు. ఆయన యొక్క భవిష్యత్తులో విద్యార్థులందరికీ కూడా విద్య అందుబాటులో వచ్చినప్పుడే ఆయన యొక్క ఆశ, కోరిక అనేది నెరవేరినట్లు, ఆయనకు నిజంగా మనము మరి ప్రగాఢ సానుభూతిని తెలియజేసినట్లు భవిష్యత్తులో కూడా శ్రీనివాస్ చౌదరి యొక్క వర్ధంతి సభలు మిగిలినటువంటి విద్యార్థి లోకానికి అందరికీ కూడా తెలిసేటువంటి పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని మరింత. ఇవి ఇవాల్టి బులెటిన్ విశేషాలు. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చెప్పడం మర్చిపోయాడు, పక్కనే ఉన్న గంటను కొట్టడం మర్చిపోకండి.